ఎన్ఎస్బి ఇన్ఫో వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియచేస్తున్నాను. గత వీడియోలో ప్రకటన చేసిన విధముగా క్రీస్తు చెప్పిన ఉపమానాలు, వాటి భావాలు అనే ఒక కార్యక్రమాన్ని 19వ తారీఖు నుండి కొనసాగిస్తామని మీకు తెలియచేశాము. అందులో భాగంగా క్రీస్తు చెప్పిన ఉపమానాలు, వాటి భావాలలోనికి వెళ్ళే ముందు ఇంతకు యేసుక్రీస్తు ఉపమానాలు ఎందుకు చెప్పాడు, ఉపమాన రీతిగానే ఆయన ఎందుకు బోధించాడు, ఉపమానం అంటే ఏంటో అన్నది ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఉపమానాలు అన్నవి ఎందుకు ఎత్తుకున్నాడు, ఉపమానాల రీతిగా ఆయన ఎందుకు బోధించాడనేది ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రవక్తల కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు బైబిల్ చరిత్రలో రాజులున్నారు, ప్రవక్తలున్నారు. వారందరికంటే యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పుటలో సందేహం లేదు. అయితే యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఎందుకు బోధించాడు, ఆయన ఉపమాన రీతిగానే బోధిస్తాడు అని ప్రవక్తల లేఖనాల ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవచన పురుషుడు. సకల ప్రవక్తలు ప్రవచనాలు చెబితే ఆ ప్రవచనాల ప్రకారమే యేసుస్వామి జీవితం కొనసాగుతుంది. పుట్టింది మొదలుకొని సిలువనెక్కేంత వరకు, సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి మహనీయుడు వెళ్ళిపోయేంత వరకు కూడా వ్రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు జీవితం కొనసాగింది. అందుకని యేసుక్రీస్తుల వారు ఉపమానములు చెప్పటానికి కూడా ఏమైనా లేఖనాల ఆధారం ఉందా, ప్రవచన ఎవిడెన్స్ ఉందా అని మనం ఆలోచిస్తే ఉంది అని ముగ్గురు సువార్తికులలో ఉపమానాల గురించి బాగా ఎక్కువగా వివరించినటువంటి సువార్తికులు ముగ్గురున్నారు: మత్తయి, మార్కు, లూకా. ఈ మత్తయి గారు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా బోధించటానికి ప్రవచన ఆధారం ఉంది, ఒక ప్రవక్త ప్రవచించాడు అని చెప్పడం జరిగింది. ఆ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. మత్తయి గారు, ఆ మహనీయుడు ఏం చెప్తున్నాడో చదువుదాం ఒకసారి. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను అని రాయబడింది. ప్రవక్త చెప్పినట్టు అన్నమాట రాయబడి చూడండి. అక్కడ ప్రవక్త చెప్పిన రీతిగా ఆయన జనసమూహానికి ఉపమాన రీతిగా బోధించాడు అని చెప్తున్నాడు. అంటే ప్రవక్తలలో ఒక ప్రవక్త, ప్రవచించిన యేసును గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఒక ప్రవక్త, యేసు ఉపమాన రీతిగా బోధిస్తాడు అని ప్రవచనం చెప్పాడట. అందుకేనేమో యేసుక్రీస్తు ఉపమానాలు తీసుకున్నాడు. అందుకేనేమో యేసుక్రీస్తు ఉపమాన రీతిగా బోధించాడు. ఏ ప్రవక్త చెప్పాడు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా బోధిస్తాడని అని మనం ప్రవక్తల గ్రంథాలలోనికి వెళ్ళి చూస్తే, కీర్తనల గ్రంథము 78వ కీర్తన మొదటి వచనంలో ఆసాపు కీర్తన అని మనకు కనబడుతుంది. అక్కడ ఆసాపు కీర్తన అని రాయబడింది. ఆ వచనంలో ఏముందో చదువుదాం. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను అన్నది ఈ ప్రవచనం. నోరు తెరిచి నేను ఉపమానము చెప్పెదను అని యేసుని గూర్చి ఆసాపు ప్రవచించాడు మనకు కనబడుతుంది. ఈ మాటనే మత్తయి గారు 13:35లో మనకు తెలియచేశాడు. ఇంతకీ ఈ ఆసాపు ప్రవక్తన ప్రవచించటానికి అని అంటే ప్రవక్తే అని మరొక చోట కూడా రాయబడింది. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఆసాపు ప్రవక్త అన్న విషయం మనకు దినవృత్తాంతముల 2వ గ్రంథము
29వ అధ్యాయము 30వ వచనంలో చదువుకుందాం ఆ మాట కూడాను. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా కాలములో ఆనాడున్నటువంటి మరి గాయకులకు చెప్తున్నాడు. ప్రియులారా, దీర్ఘదర్శి అయిన ఆసాపు అని ఇక్కడ రాయబడింది. ఆసాపు దీర్ఘదర్శి అని రాయబడింది. ఆసాపు గారు చెప్పారు, నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తాడని. దీర్ఘదర్శి అంటే ప్రవక్తనా? అవును. దీర్ఘదర్శి అనంటే ప్రవక్తనే దీర్ఘదర్శి అని కూడా పిలుస్తారు. దానికి మనకు బైబిల్లో ఎవిడెన్స్ ఉంది. అది కూడా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ సమూయేలు ప్రవక్త కదా, ఆయన గూర్చి ఏం రాయబడిందో చదువుదాం. ఇప్పుడు ప్రవక్త యను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొని రాయబడి చూడు. అక్కడ ఇప్పుడు ప్రవక్త అని పిలువబడినవాడు పూర్వం దీర్ఘదర్శకుడు అని దీర్ఘదర్శి అని అనిపించుకున్నాడు. అంటే ఒక ప్రవక్తని ప్రవక్త అంటారు, దీర్ఘదర్శి అని కూడా అంటారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతా ఉందంటే ఆసాపు ఒక ప్రవక్త. ఆయన ప్రవచించినటువంటి ప్రవచనం ప్రకారమే యేసుక్రీస్తు ఉపమాన రీతిగా బోధించాడు అని మత్తయి గారు మనకి క్లారిటీ చేశాడు. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పినా ఏం చేసినా ప్రవక్తల లేఖనాల ఆధారాలు ఉంటాయి. అందుకని ఆయన బోధకు కూడా, ఆయన బోధ ఏ పద్ధతిలో ఉంటుందో కూడా ప్రవక్త చెప్పాడు. ఉపమాన రీతిగా ఆయన బోధిస్తాడని. ఓకే, గమనించండి. అందుకు ఆయన ఉపమాన రీతిగా బోధించాడు అని ఒక బలమైన కారణం ఇది అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇకపోతే ఉపమానము ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు ఆయన? ఉపమానము ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? ఉపమానాల ద్వారా యేసుక్రీస్తుల వారు ఏం చెప్పాలనుకున్నాడు అనంటే, ఏం చెప్పాలనుకున్నాడో మార్కు గారు రాశారు. చదువుదాం ఆ విషయాన్ని. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనంలో ఇలాగూ రాయబడింది. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను అని రాయబడి చూడండి. అంటే ఉపమానాల రీతిగా ఎందుకు చెప్పాడు అనంటే ప్రవక్త ఆధారాన్ని బట్టి, ప్రవక్త అలా చెబుతాడని ప్రవక్త చెప్పాడు గనుక ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనము మేరకు యేసు ఉపమానాలు చెప్పాడని మనకు అర్థమైతే, ఇక రెండవ విషయం, ఉపమాన రీతిగా ఏం చెప్పాలనుకున్నాడు అంటే వాక్యం, దేవుని వాక్యము ఉపమాన రీతిగా చెప్పాడు అని మార్కు గారు మనకి ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. వాక్యం చెప్పాలనుకున్నాడు, సువార్త చెప్పాలనుకున్నాడు ఉపమాన రీతిగా. వాక్యమును వాక్యంగా ఎందుకు చెప్పలేదు? సువార్తను సువార్తగానే ఎందుకు చెప్పలేదు అనంటే ముందు ముందు మనం ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగా ఏం చెప్పాడు అంటే వాక్యము చెప్పాడు అని మార్కు గారు మనకు తెలియచేశారు. ఓకే, వాక్యము దేని గురించి చెప్పాలనుకున్నాడు? ఇది మనకు అర్థం కావాలి. ఉపమానాల రీతిగా ఏం చెప్పాడంటే వాక్యం చెప్పాడు. వాక్యము ఉపమాన రీతిగా దేని గురించి చెప్పాలనుకున్నాడు? దేని గురించి చెప్పాడు అని మనం ఆలోచిస్తే అదే మార్కు గారు మళ్ళీ 4వ అధ్యాయం 30వ వచనంలో
వాక్యము ఉపమాన రీతిగా దేని గురించి చెప్పాడో 30వ వచనంలో మనకి మార్కు గారు మరలా ఆ విషయాన్ని మనకు పరిపూర్ణంగా అర్థం చేస్తా ఉన్నాడు. చదువుదాం. మరియు ఆయన ఇట్ల నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదను, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదను అంటున్నాడు కదా అక్కడ. దేవుని రాజ్యమును దేనితో పోల్చెదను, ఏ ఉపమానముతో ఉపమించెదను అంటున్నాడంటే దేవుని రాజ్యమును గూర్చి వాక్యము చెప్పాడన్నమాట. దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యమును గూర్చి వాక్యము చెప్పాడు. ఎలా చెప్పాడు? ఉపమాన రీతిగా చెప్పాడు అని రాయబడింది. అంటే ఒకనాడు యేసు స్వామి ఉపమాన రీతిగా వాక్యము చెప్పాడు. దేని గురించి అంటే పరలోక రాజ్యమును గూర్చి. అప్పటికింకా పరలోక రాజ్యం రాలా. క్రీస్తుకు పూర్వమే దానియేలు ప్రవక్త ద్వారా, దావీదు ప్రవక్త ద్వారా, క్రీస్తుకు పూర్వమే సకల ప్రవక్తల ద్వారా దేవుడు నేను భూమి మీద పరలోక రాజ్య స్థాపన చేస్తాను, నా రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాను, స్థిరపరుస్తాను అని సకల ప్రవక్తలు ప్రవచించారే. బాప్తీసం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు కంటే ముందుగా 6 నెలల ముందు పుట్టిన యోహాను గారు కూడా పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పాడు. ఆయన వెనకనే 6 నెలల తర్వాత పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు 30వ ఏట ఆయన కూడా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని స్టార్ట్ చేశాడు. అంటే ఈ భూమి మీద పరలోక రాజ్య స్థాపన జరుగుతుంది యేసుక్రీస్తు ద్వారానే. దేవుడు రాజ్య స్థాపన చేయబోతున్నాడు భూమి మీద. దేవుడు స్థాపించబోయే ఆ పరలోక రాజ్యం లేదా దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుందో, ఆ రాజ్యం యొక్క స్థితిగతులు ఏంటో, ఆ రాజ్యవాసులు ఎలా ఉంటారో, ఆ రాజ్యమును గూర్చినటువంటి బోధ, ఆ రాజ్యమును గూర్చినటువంటి సువార్త, యేసుక్రీస్తు ద్వారా స్థాపించబోయే ఆ రాజ్యం ఈ భూగడ్డపై ఎలా ఉంటుందో, ఆ పరలోక రాజ్యమును గూర్చినటువంటి వాక్యమును ఉపమానాల రీతిగా తెలియచేశాడు అని మనం ఇట్లే గ్రహించవచ్చు. పరలోక రాజ్యమును గూర్చి ఉపమానాలు చెప్పాడు అని మనకు తేట తెల్లగా అర్థమైపోయింది. ఇక నుంచి బహు జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. యేసుక్రీస్తుల వారు చెప్పిన ఉపమానాలన్నీ సువార్తలలో రాశాడా, కొన్నే రాశాడా అన్న విషయం కూడా మనకు అర్థం కావాలా. ఆయన చెప్పినటువంటి ఉపమానాలలో, ఆయన చెప్పిన ఉపమానాలన్నీ కూడాను బైబిల్లో రాయించాడా, లేక కొన్నిటిని మాత్రమే రాయించాడా అని మనం ఆలోచించగలిగితే, అన్నిటిని రాయించలేదు అనటానికి ఆయన ఉపమానాలు ఎన్ని చెప్పాడో మార్కు గారే తెలియచేశారు. మళ్ళీ చదువుదాం ఒక్కసారి. 4వ అధ్యాయము మార్కు సువార్త 33వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలను రాయబడి చూడు అక్కడ. ఇలాంటి అనేకమైన ఉపమానాలు అంటే కొన్ని కాదని చెప్పింది, అనేకమైన ఉపమానాలు చెప్పాడంటే యేసుక్రీస్తుల వారు. ఆయన చెప్పినవన్నీ ఉపమానాలు, వాటి భావాలు బైబిల్లో యేసుక్రీస్తు రాయించలేదు, అపోస్తులు రాయలేదు. ఎందుకు అని అంటే, అన్ని రాయాలి అంటే ఆయన చేసిన కార్యాలు అన్ని రాయబడలేదు, ఆయన చెప్పిన ఉపమానాలు కూడా అన్ని రాయబడలేదు. ఎందుకంటే అట్లు రాయబడిన గ్రంథములకు వివరించి రాయాలి అంటే భూలోకమైనను చాలదు అని మనకు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు తేటపరిచారు. మరి ఎన్ని రాశాడంటే మానవ ప్రపంచానికి సరిపడినవి ఎన్నైతే మనకు అవసరమో అన్ని మాత్రమే ఆయన సెలెక్ట్ చేసినటువంటి ఉపమానాలు మాత్రమే
గ్రంథంలో రాయడం జరిగింది. ఈ విషయం కూడా మీరు గ్రహించాలి. ఇకపోతే మరో ప్రశ్న, యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఉపమానాలన్నిటికీ భావం చెప్పాడా? యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలన్నిటికీ భావాలు చెప్పాడా అని మనం ప్రశ్నిస్తే, నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పినటువంటి వాటి భావాలు రచయితలు కొన్నిటికి మాత్రమే భావాలు చెప్పారు, కొన్నిటికి ఉపమానాలు మాత్రమే చెప్పి విడిచిపెట్టారు. ఉపమానాలు మాత్రమే రాశారు. ఎందుకు అలాగూ అనంటే, మిగతా అర్థం కాని ఏవైతే లోతుగా ఉన్నాయో, టఫ్గా ఉన్నాయో వాటిని మాత్రమే వివరించాడు భావాలను. ఏవైతే తర్వాత మళ్ళీ గ్రహించగల సులువుగా ఉన్నాయో ఆ ఉపమానాలకు భావాలు చెప్పలేదు. ఎందుకంటే వాటిని మనకే విడిచిపెట్టాడు. మనం పరీక్షించి మిగతా వాక్యాధారాలను బట్టి ఆ ఉపమాన భావం ఏమయ్యిందో మనమే ఆలోచించి నిర్ధారించుకోవాలని. ఇది మీకు అర్థం కావాలా? ఓకే, అయితే కనీసం అన్ని ఉపమానాలన్నిటికీ భావాలు బైబిల్లో అయితే రాయించలేదు కదా, మరి శిష్యులకైనా చెప్పాడా? బాగా వినండి, శిష్యులకైనా ఉపమానాలకు వాటి భావాలు చెప్పాడా? అన్నిటికీ కొన్నిటికే చెప్పాడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తుల వారు శిష్యులకు అన్నిటికీ భావం చెప్పాడు. బైబిల్లో రాయబడిన ఉపమానాలకు, రాయబడని ఉపమానాలకు, అన్ని ఉపమానాలకు యేసు ప్రభుల వారు అన్ని ఉపమానాలకు భావాలు చెప్పాడు అనటానికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు బైబిల్లో. చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. ఉపమానము లేక వారికి బోధింపలేదు, శిష్యులకు బోధింపలేదు, జన సమూహానికి బోధింపలేదు. ఉపమానము లేక వారికి బోధించలేదు, గాని ఆ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరిచాడు. వివరణాత్మకంగా చెప్పేశాడు. అన్ని రాయబడిన ఉపమానాలకు, రాయబడని ఉపమానాలకు ఎన్నైతే 3.5 సంవత్సరాల కాలంలో మహనీయుడు ఎన్ని ఉపమానాలైతే పరలోక రాజ్యమును గూర్చి వాక్యం చెప్పాడో, వాక్యము ఉపమాన రీతిగా ఎన్ని ఉపమానాలు అయితే తెలియచేశాడో, ఆ ఉపమానాలన్నిటికీ ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులకు 12 మంది శిష్యులకు వివరణాత్మకంగా తెలియచేశాడు అని మార్కు గారు మనకి తెలియచేస్తా ఉన్నారు. అంటే ఈ మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఉపమానాలు వాటి భావాలన్నీ శిష్యులకు కూడా తెలుసు. కాకపోతే కొన్నిటికి మాత్రమే వాళ్ళు రాశారు భావాలు, మరి కొన్నిటికి దేవుడు వాళ్ళ ద్వారా వ్రాయించలేదు. ఎందుకంటే అవి మనమే గ్రహించాలని. మనము గ్రహించేంత స్థితిలోనే ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టాడు వాటికి కూడాను. ఇది మనకు అర్థం కావాలా? మనం గ్రహించలేని ఉపమానాలు కావు అవి, మనం గ్రహించగల ఉపమానాలు గనుక ఆ ఉపమానాలు చదివితే బైబిలు, యేసుక్రీస్తు బోధలపై, పరిశుద్ధాత్ముడు చెప్పిన సర్వసత్యంపై మనకు అవగాహన ఉంటే ఖచ్చితంగా ఆ ఉపమానాల భావాలను మనం గ్రహించగలుగుతాం. అందుకని విడిచిపెట్టాడు. ఓకే, అన్నిటికీ చెప్పేశాడు శిష్యులకైతేను. ఉపమాన రీతిగా యేసు ప్రభుల వారు ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఆలోచింపచేస్తాను. బాగా ఆలోచించండి. ఉపమాన రీతిగా ఎందుకు చెప్పాడు ఆయన అని అంటే, ఒక విచిత్రమైన సమస్య ఇప్పుడు మనకు ఎదురవుతుంది. శిష్యులు యేసు ప్రభుల వారిని ఉపమానం ఎందుకు చెప్తున్నావు ప్రభువా? ఉపమాన రీతిగా నేను వాక్యం చెబుతున్నావు పరలోక రాజ్యమును గూర్చి ఎందుకు చెబుతున్నావు అన్నప్పుడు యేసు ప్రభుల వారు ఏం చెప్పారు చదువుదాం ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటి అని ఆయన అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నాడు. మీకు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నాడు. తర్వాత చూడండి ఒకసారి ఏమంటున్నాడు.
మత్తయి సువార్తలోకి కూడా రండి. మత్తయి సువార్తలోకి ఒకసారి రండి. 13వ అధ్యాయం 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, ప్రభువా, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు? ఎందుకు చెబుతున్నావు ఉపమానం? చెప్పు ప్రభువా, ఎందుకు చెబుతున్నావు ఉపమాన రీతిగా? ఏంటి నువ్వు నోరు విప్పితే ఉపమానం చెప్తావు? పరలోక రాజ్యమును గూర్చి నోరు విప్పితే వాక్యము ఉపమాన రీతిగా బోధిస్తావు కదా, ఏంటి, ఎందుకు చెబుతున్నావు ఉపమానం అన్నప్పుడు దానికి మన ప్రభుల వారు సమాధానం చెప్పారు. మళ్ళీ రండి లూకాసు వార్తలోకి రండి. 8వ అధ్యాయం 9-10లో ఉన్నాం కదా. 8వ అధ్యాయం 9-10 చదువుదాం ఇప్పుడు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఏనండి, మీకు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. లోకం పుట్టినది మొదలుకొని పరలోక రాజ్యమును గురించి మరుగు చేయబడిన మర్మాలన్నీ ఉపమాన రీతిగా ఇప్పుడు నేను చెప్తున్నాను. మీకు ఎరుగుట అనుగ్రహింపబడింది. ఇతరులైతే చూచియు చూడకయు, చూచియు చూడకయు, వినియు వినకయు ఉండునట్లు, వినియు గ్రహింపక ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా. అదేంటి, 2 రకాలుగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఉపమానం ఎందుకు చెప్తున్నాడట? మీరు ఎరుగునట్లు, పరలోక రాజ్య మర్మములు మీరు ఎరుగునట్లు నేను మీకు చెప్తున్నాను. ఇతరులు గ్రహించకుండా, ఇతరులు చూడకుండా, ఇతరులకు అర్థం కాకుండా ఉపమాన రీతిగా చెప్తున్నా అంటాడేంటి? ఏమండి, యేసుక్రీస్తుల వారు ఉపమానం చెప్పింది అందరికీ అర్థం అవ్వటానిక, శిష్యులకు మాత్రమే అర్థం అవ్వటానిక? అందరికీ అర్థం అవటానికి కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏమండి, బాగా ఆలోచించండి. ఇక్కడ మీరు కలవరపడకండి, అభ్యంతర పడకండి, జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది, ఇతరులకు అనుగ్రహింపబడలేదు. మీరు గ్రహిస్తారు, మీరు తెలుసుకుంటారు, ఇతరులకు తెలియదు, వాళ్ళు గ్రహించలేరు అంటున్నాడు. వాళ్ళు గ్రహించకూడదనే ఉపమాన రీతిగా బోధిస్తున్నాను అని అంటున్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. బాగా వినండి ప్రియులారా, బైబిల్లో ఏ ప్రవక్త అయినా అలంకారణ రూపంగా చెప్పినా, అలంకార రూపంలో చెప్పినా, సామెతలు చెప్పినా సులభముగా అర్థం చేసుకోవటానికి, ఈజీగా అర్థం చేసుకోవటానికే చెప్తారు తప్పితే గ్రహించకుండా ఉండటానికి ఎందుకు చెప్తారండి? అవునా కదా? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్పింది వాస్తవానికి, బాగా వినండి, వాస్తవానికి ఉపమాన రీతిగా యేసుక్రీస్తు చెప్పింది సామంతుడు మొదలుకుంటే సామాన్యుని వరకు సులువుగా అర్థం కావాలనే, సులభముగా అర్థం కావాలనే, తేలికగా అర్థం కావాలనే, ఈజీగా తెలియాలనే యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్పాడు వాస్తవానికి. అయితే మరి ఎందుకు మీరు ఎరుగునట్లు వారు ఎరగకుండానట్లు చెప్తున్నా అంటున్నాడు? ఇక్కడొక రహస్యం ఉంది. ఇక్కడొక బలమైన కారణం ఉంది. ఏ కారణంతో ఆయన ఆ మాట అన్నాడో ఇప్పుడు మీకు అర్థం కావాలా. ఎందుకన్నాడు ఆ మాట? వాస్తవానికి అందరికీ యేసుక్రీస్తుల పక్షపాతం లేదు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, అందరికీ సమానంగా జ్ఞానం చెప్తాడు, అందరికీ సులువుగా అర్థమయ్యే పద్ధతిలో చెప్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకండి ఇలా మాట్లాడాడు? వారు చూచియు చూడకుండునట్లు, వినియు గ్రహించకుండునట్లు ఉపమాన రీతిగా బోధిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన చెప్పిన ఉపమానాలు వాళ్ళకి అర్థం కావా? అర్థం కాకూడదనే చెప్తున్నా అంటున్నాడు. ఆశ్చర్యంగా లేదు? అసలు వాస్తవానికి యేసుక్రీస్తు ఉపమానాలు అందరికీ అర్థం అవ్వాలనే చెప్పాడు. కానీ ఇక్కడ ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో ఇప్పుడు తేల్చుదాం రండి. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలోకి రండి. 13వ అధ్యాయం
11వ వచనం చదువుదాం. 11, 12, 13 వచనాలు చదువుదామండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదంటే ఏమంటున్నాడంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు అంటున్నాడు. వారికి అనుగ్రహింపబడలేదు అని చెప్పి ఎందుకు అనుగ్రహింపబడలేదు వారికి, ఎందుకు వారికి అర్థం కాకూడదని చెప్తున్నాడా? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు యేసుప్రభు అంటే ఇప్పుడు కింద వివరణ ఇస్తున్నాడు. వినండి, కలిగిన వానికే ఇయ్యబడును, వారికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసి వేయబడును. మరియు వినండి, ఇప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్నాడు, వాళ్ళకు అర్థం కాకూడదని ఉపమాన రీతిగా చెబుతున్నానని రోషంతో యేసుప్రభు తన శిష్యులకు ఎందుకు చెప్పినాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వాస్తవానికి ఉపమానాలు అనేవి ఎవరైనా ప్రపంచంలో ఏ సంఘ సంస్కర్త అయినా, ఏ ప్రవక్త అయినా, ఏ ఉపన్యాసకుడైనా ఒక ఉపమానం తీసుకున్నాడంటే ఒక పెద్ద విషయం సులువుగా అర్థం కావటానికే ఉపమానం తీసుకుంటారు కదా. ఇక్కడ యేసు ప్రభు వాళ్ళకి అర్థం కాకూడదని చెప్తున్నా అన్నాడు కదా. ఎందుకు ఆ మాట అన్నాడంటే చదవండి పక్కన, వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా బోధిస్తున్నాను, వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్తున్నా నేను, వాళ్ళకి అర్థం కాదు అని చెప్తున్నా నేను. ఈ ప్రజలు వీళ్ళు ఏ టైప్ అంటే, ఈ ప్రజలు ఎలా ఏ టైప్ అంటే శిష్యులారా, ఈ ప్రజలు ఏ టైప్ అంటే కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములై ఉన్నవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు అని ప్రవక్త చెప్పాడు. యెషయా ప్రవక్త వీళ్ళ గురించే అంటే ఉపమానము చెప్పినది యేసుక్రీస్తు శిష్యులకు మాత్రమే అర్థం కావాలి, ఇతరులకు అర్థం కాకూడదు అన్న ఉద్దేశంతో చెప్పలేదు. మరి ఇతరులకు అర్థం కాకూడదు, వాళ్ళు గ్రహించకూడదని ఉపమాన రీతిగా చెప్తున్నా అంటాడేంటి మరి? దీని అర్థం ఏంటంటే వాళ్ళు వస్తున్నారు యేసుప్రభు దగ్గరికి, కూర్చుంటున్నారు, చెవులతో వింటున్నారు, కానీ గ్రహించకుండా ఉన్నారు, కళ్ళతో చూస్తున్నారు కానీ కానకుండా ఉన్నారు, తెలుసుకోకుండా ఉన్నారు, అస్సలు పట్టించుకోవట్లా. యేసుప్రభు పెట్టిన ఆహారం తింటున్నారు, యేసుప్రభు ఇచ్చినటువంటి రొట్టెలు తింటున్నారు, యేసుప్రభు ఇచ్చిన చేపలు తింటున్నారు, యేసుప్రభు ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నారు, ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తున్నారు, కానీ బోధలు వింటున్నారు కానీ గ్రహించటం లేదు, ఆచరించటం లేదు, పట్టించుకోవటం లేదు. యేసుప్రభుని బాధ పెట్టారు ఎవరు? ఆయన సమకాలికులు, ఆయన చుట్టూ వాక్యం వింటున్నటువంటి మెజారిటీ పీపుల్, ఎక్కువ మంది ప్రజలు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు వందల సంఖ్యలో కాదు, వేల లక్షల సంఖ్యలో వచ్చారు. ఒక ప్రాంతం నుంచి కాదు, గలిలియా, జెరూసలేము, గలిలియా, జెరూసలేము, గెరాసేనుల దేశం, తూరు, సీదోను, కపెర్నహూము, నజరేతు, బెత్సయిదా మొదలగు అనేక ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి, దేశాల నుంచి తరలి వచ్చారు ప్రభు దగ్గరికి. అందులో వారట యేసుప్రభు చెప్తుంటే సరిగా వినటం లేదంట, యేసుప్రభు చెబుతుంటే వాళ్ళు గ్రహించటం లేదంట, యేసుప్రభు చెబుతుంటే రిసీవ్ చేసుకోవటం లేదట. వాళ్ళని గుర్తించిన యేసుక్రీస్తు, ఇదిగో మీకు మాత్రమే పరలోక రాజ్య మర్మములు మీరు మాత్రమే ఎరుగునట్లు నేను ఉపమాన రీతిగా చెప్తున్నా, వారు ఎరగకుండునట్లు అని. ఎందుకు ఆ మాట చెప్పాడంటే
ఉపమానం చెబితే అర్థమయ్యే విధంగానే ఉంటది, కానీ వాళ్ళు వినటం సరైన పద్ధతిలో విని అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అంతేకాదు ఈ శిష్యులు పాపం ఎలాంటి వాళ్ళు అంటే, శిష్యులతో పాటు కొంతమంది ఉన్నారండి అందులో. వాళ్ళు ప్రభువా విత్తనములు గుచ్చిన భావం ఏమిటి అని అడిగారు కదా, ప్రభువుని అడిగారు, అర్థం కాకపోతే అడిగారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పినవి వినాల, బాగా విన్న తర్వాత అర్థం కాకపోతే అడగాల, అడిగి అర్థం చేసుకొని గ్రహించి క్రీస్తుని వెంబడించాల, క్రీస్తు యొక్క అడుగుజాడలు నడుచుకోవాలా. వాళ్ళు వింటున్నారు కానీ, వినమట్టుకు విందురు కానీ గ్రహించరు, చూచుడు మట్టుకు చూతురు కానీ కానరు. ఉపమానాలు వింటున్నారు కానీ అర్థం కాకపోతే అడగరు, అర్థం కాకపోతే యేసు ప్రభుని అడగట్లేదు. కోపం వచ్చింది ప్రభుకి. అందుకే వారు ఎరగకుండునట్లు మీరు ఎరుగునట్లు ఉపమానాలు చెప్తున్నాను అంటున్నాడు ప్రభు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. గమనించండి దేవుని పిల్లలారా, అక్కడ యేసు ప్రభు శిష్యులతో చెప్పిన ఆ మాటలోని ఆంతర్యం ఏంటంటే, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఏమండి అద్భుతాల కోసమే వచ్చారు కానీ, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఆయన పెడితే తిందమని వచ్చారు కానీ, యేసు ప్రభు చెప్పిన బోధనలోని భావాలను మనసార వినట్ల, చెవులార విని మనసార గ్రహించి కంటార చూసి ఆ మాటల్ని గుండెల నిండా చేర్చుకోవటం లేదు. అందుకని యేసు ప్రభు వాళ్ళు ఎరగకుండునట్లు అని చెప్పేశాడు. ఓకే, ఇది మీకు అర్థం అవటానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయం చెప్పారు. ఆ విషయం చదువుకుని ముగించేసుకుందాం ఈ రోజుకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మా సువార్త పౌలు గారు చెప్తున్నారు, బాగా వినండి. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. యేసుప్రభు మాట ఎందుకు అన్నాడో, వాళ్ళకి ఇతరులకి తెలియకుండునట్లు, ఇతరులకు మరుగై ఉండాలనే, ఇతరులకు అర్థం కాకూడదనే, మీకు మాత్రమే అర్థం కావాలనే నేను ఉపమానాలు చెప్తున్నాను అంటున్నాడు కదా. వాస్తవానికి అందరూ అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు, కానీ వారు ఎరగకుండునట్లు ఎందుకంటున్నాడంటే, ఇప్పుడు ఇది మీకు అర్థమైతే అది అర్థమవుతుంది. ఇప్పుడు చదువుదాం ఒకసారి. పౌలు గారు అంటున్నారు, అపోస్తులు మాట్లాడుతున్నారు, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది అంటున్నారేంటి? అపోస్తులు ప్రకటించిన సువార్త అందరికి వెళ్ళాలని, సర్వలోకం తెలుసుకోవాలని ప్రకటిస్తున్నారా, లేకపోతే కొందరికి మరుగవ్వాలని ప్రకటిస్తున్నారా? యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మా సువార్త మరుగైంది అంటే ఎవరికి మరుగైందో తెలుసా? నశించుచున్న వారికి మరుగైంది. ఎందుకంటే నశించుచున్నవాడు వింటున్నాడు గాని ఆచరించటం లేదు, నశించుచున్నవాడు వింటున్నాడు గాని గ్రహించటం లేదు. కింద చెప్పండి, చదవండి, కింద 4వ వచనంలో ఏముందో? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తా ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసింది. వాని నేత్రాలు సైతాను, అవిశ్వాసుల నేత్రాలు. వాక్యము వినబడుతున్నా వినకుండా, విన్నా గ్రహించకుండా, చూసినా కానకుండా, సత్య సువార్త వినబడుతున్నా మార్పు చెందకుండా. పౌలు గారి కాలంలో కూడా కొరింథీ పట్టణంలో ఉన్నారు, అపోస్తుల కాలంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా సువార్త ఎవరికి మరుగు కాదులే కానీ, మరుగైతే ఒకరికి మరుగైతే ఎవరికి? వాళ్ళకి నశించుచున్న వాడికి మరుగైపోద్ది అన్నాడు. నశించుచున్న వాడికి ఎందుకు మరుగవుతుంది? వాని మనోనేత్రాలు అపవాది పొడి చేసింది గనక, వాని మనోనేత్రాలు ఆరిపేసింది గనక, అపవాది గుడ్డితనం కలిగించింది గనుక. ఎంత చెప్పినా అపోస్తులు అర్థం చేసుకోలేని అంధత్వంలో ఉన్నారు గనక
వారికి మరుగయ్యుంది మా సువార్త, వానికి అర్థం కాదు. ఈ లోక సంబంధికి మా సత్య సువార్త, ఆత్మ సువార్త, శరీర సంబంధికి ఆత్మ సంబంధమైన జ్ఞానం అర్థం కాదు. అది వానికి మరుగై ఉంది, వానికి వెర్రితనముగా ఉంది. వాడు నశించిపోతాడు. నశించిపోతున్న వాడికి మాత్రమే మా సువార్త మరుగునబడింది. నశిస్తున్న వానికి మాత్రమే మా సువార్త మరుగున ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే సువార్త అందరూ వినాలా, సువార్త అందరూ గ్రహించాలా, అందరూ రక్షింపబడాలన్నది తండ్రి సంకల్పం. ఒకడు నశించిపోవట దేవుని చిత్తం కాదు. కానీ ఇక్కడ అపోస్తులు ఏమంటున్నారు? నశించేవాని విషయంలో మా సువార్త మరుగై ఉంది. వాడికి, నశిస్తున్న వాడికి, గుడ్డితనము, మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిన వారికి మా సువార్త మరుగైంది. వాళ్ళకు అర్థం కాదు, అయినా బోధిస్తున్నాం అని అపోస్తులు అంటున్నారు. ఇది అపోస్తులు ఏ విధంగా అయితే అంటున్నారో యేసు ప్రభు కూడా అలాగే అంటున్నాడు అక్కడ. ఏమని? మీరు మాత్రమే ఎరుగునట్లు, మీరు మాత్రమే పరలోక రాజ్య మర్మాలు తెలుసుకొనున్నట్లు ఉపమాన రీతిగా చెప్తున్నాం. వారు ఎరగకుండునట్లే చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వింటున్నారు, పోతున్నారంతే. కానీ విన్నవి చక్కగా ఆలోచించి గ్రహించలేకపోతున్నారు. కోపంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ, గ్రహించలేకపోతున్నారు. బాధతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. పోనీ అర్థం కాకపోతే మీరు అడిగినట్టు వాళ్ళు అడుగుతున్నారా? అడగట్లేదు, అడిగి తెలుసుకోవట్లేదు. అందుకే యేసు ప్రభుల వారు మీరు ఎరుగునట్లు ఉపమాన రీతిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అడుగుతున్నారు, చక్కగా వింటున్నారు, ఇది రైట్ మీకు. వాళ్ళు రావట్లేదు, వాళ్ళు వినట్లేదు, గ్రహించటం లేదు, కనీసం అర్థం కూడా కాకపోతే నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నించి అర్థం కాలేదు ప్రభువా అని ఎవడు ముందుకు రావట్లేదు. అందుకని కోపంతో, బాధతో వాళ్ళకు అర్థం అవ్వదు, వారు తెలుసుకోకూడదనే నేను ఉపమాన రీతిగా చెప్తున్నాను అని అన్నాడే తప్పితే, ఉపమానం అనేది యేసుక్రీస్తు అందరికీ పరలోక రాజ్యం భూమి మీద ఎలా ఉంటుందో అది అందరికీ అతి సులువుగా అర్థం కావాలనే ఉపమాన పద్ధతి ఉపయోగించాడు. ఈ విద్యా ప్రపంచం పిల్లలకి అక్షర జ్ఞానం నేర్పించడానికి 2 పద్ధతులు ప్రవేశపెట్టింది. మొదటిది సింపుల్ టు కాంప్లెక్స్ పద్ధతి, రెండవది నోన్ టు అన్నోన్ పద్ధతి. ఈ 2 పద్ధతులలో పిల్లలకి ఈజీగా, సులభముగా అక్షర జ్ఞానం నేర్పించడానికి ఇదిగో ఈ విద్యా ప్రపంచం ప్రవేశపెట్టింది. యేసుక్రీస్తుల వారు కూడా ఉపమానాలు ఎందుకు తీసుకున్నాడో తెలుసా? సులువుగా, ఈజీగా అర్థం అవ్వాలనే తీసుకున్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు నోన్ టు అన్నోన్ పద్ధతిలో ఉంటాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సులువుగా ఈ ప్రపంచానికి తెలియపరచటానికే ఉపమానాలు తీసుకున్నాడు. తప్పితే కొందరికి అర్థం అవ్వాలా, కొందరికి అర్థం కాకూడదు అన్న ఉద్దేశంతో యేసుస్వామి అలాంటి పక్షపాతంతో ఆయన ఉపమానాలు చెప్పలేదు అని ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక రేపటి నుంచి లేదా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలన్నీ ఒక్కొక్క ఉపమానం ఏమై ఉందో, ఆ ఉపమానంలో భావం ఏంటో, ఆ ఉపమానం ఏంటో, ఆ భావం ఏంటో, ఏ సందర్భంలో ఆ ఉపమానాన్ని చెప్పాడో అన్ని కూలంకుశంగా మన ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు, సువార్తలలో రాయించినటువంటి ఉపమానాలు, వాటి యొక్క వివరణాత్మకంగా వాటి భావాలను మనం తెలుసుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి, ప్రార్థించండి. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. మీ అందరికీ వందనములు. సెలవు తీసుకుంటున్నాను.